కామారెడ్డి జిల్లా రాజారెడ్డి గార్డెన్లో ఆదివారం ఏర్పాటు చేసిన శంఖారావం. కామారెడ్డి చిరు వ్యాపారస్తులు కూరగాయల మార్కెట్లో అమ్ముకొని పోయిన తర్వాత కుళ్ళిపోయిన కూరగాయలు కుప్పలుగా మిగిలిపోయి దుర్భరమైన వాసన తయారవుతుందని వారు వివరించారు. మరియు పట్టణంలో పారిశుద్ధ్యం బాగుంటుంది, మనకు ఆరోగ్యం బాగుంటుంది. ఇది మన పట్టణానికి మంచి మార్గానికి బాటలు వేసుకుందామని, ఇది రాజకీయం కాదని, మన కామారెడ్డి అభివృద్ధి కోసం వ్యాపారస్తులు, ప్రజలు, రాజకీయ నాయకులు, అన్ని రంగాల నాయకులు, ప్రజలు సహకరించాలని వారి కార్యక్రమాన్ని పెట్టామన్నారు. ప్రతి వ్యాపారవేత్తకు కూరగాయల మార్కెట్ యార్డ్లో ఉండాలని, చికెన్, మటన్, చేపలు వాటికి సపరేటు షెడ్లు ఉండాలని, దీనికి పెద్దగా కోట్లు అవసరం లేదని, మామూలుగానే జరుగుతుందని వ్యాపారవేత్తలను సహకరించాలి అని వారు కోరారు. మరియు మున్సిపల్ పనిచేసే కార్మికులు ఏ నాయకుల వద్ద పనిచేయాల్సిన అవసరం లేదని వారు చెప్పారు. కేవలం పారిశుద్ధ్య కార్మికులు పారిశుద్ధ్యానికి సంబంధించిన పనులు చేయాలి అని వారు పేర్కొన్నారు. దేవునిపల్లి రోడ్డుపై మటన్ పోస్తూ రోడ్డు పక్కన నడుస్తున్న వాహనాలు, దాని ముందే కూర్చుని అమ్ముతున్న మటన్ షాప్ వ్యాపారవేత్తలు ఆ దుమ్ము ధూళి పడ్డ మాంసాన్ని తినడం వల్ల మన ఆరోగ్యాలు దెబ్బతింటాయి. వాళ్ళు పడేసిన ఆ బొక్కలు ముక్కలు అక్కడే వదిలిపెట్టిపోతే దుర్భరమైన వాసన రాదా అని రమణారెడ్డి మాట్లాడారు. కామారెడ్డి పట్టణ పురప్రముఖులకు, వ్యాపారస్తులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అన్న, ఈ కార్యక్రమం ప్రజల అభీష్టం మేరకు, ప్రజల కొరకు మనకు కావలసిన కామారెడ్డిని మనం ఎలా చేసుకోవాలా, ఎలాంటి అభివృద్ధి చేసుకోవాలా, ఎట్లా చేసుకుంటే ఈ రాష్ట్రంలోనే నెంబర్ 1 మున్సిపాలిటీగా ఉంటుంది, నెంబర్ 1 పట్టణంగా తీర్చిదిద్దుకోవచ్చు అనే దాని మీద మీ అభిప్రాయ సేకరణ కోసమే మిమ్మల్ని పిలవడం జరిగింది తప్ప వేరే ఏమి ఆలోచన, దురుద్దేశము ఎటువంటిది లేదని. దీంట్లో ఎటువంటి కమర్షియల్ ఆలోచన కానీ, కలెక్షన్ ఆలోచన కానీ ఏమీ లేదు. నాకేమీ రూపాయి అవసరం లేదు, నేను రూపాయి అడిగేవాడిని కాదు. మీకు ఎక్కువ ఎవరికైనా ఇస్తే నేనేం చెప్పలేను, కానీ మీకు ఏదైనా ఇబ్బంది, ఎవరైనా ఇబ్బంది పెట్టినా నాకు చెప్పినా నేను మీకు సాయం చేస్తాను తప్ప మీకు అనవసరమైన పనుల విషయంలో, అభివృద్ధికి ఆటంకం జరిగే విషయంలో ఎవరు సహకరించరు. అభివృద్ధి జరిగే విషయంలో అందరూ సహకరించారు. కాబట్టి అందరూ కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారని నేను. కాగా కామారెడ్డి రాజారెడ్డి గార్డెన్లో ఆదివారం ఏర్పాటు చేసిన శంఖారావం సభలో మాట్లాడుతున్న ఎండి ఆరిఫ్ బాబా, నాకు 15 రోజుల నుండి కాల్స్ వస్తున్నాయి. వారు చెప్పారు, నాకు ఫోన్ వచ్చినందువల్ల నేను కూడా ఇక్కడికి వచ్చాను. కాటేపల్లి రమణారెడ్డి గారు నన్ను స్వాగతంగా గౌరవించారు, నేను కూడా వారిని గౌరవించాను. వారి అభివృద్ధి పనులు చేసినప్పుడు నేను కూడా మంచి పనులలో పాల్గొనడం కూడా నాకు సంతోషమే అని ఎండి ఆరిఫ్ బాబా మాట్లాడారు. నాతో పాటు 3 మస్జిద్ కమిటీ వాళ్ళు వచ్చారు, వారు కూడా మంచి పనులకు మేము కూడా సహకరిస్తామని వారు తెలిపారు. అని ఆ ఆలోచన మన అందరి పెద్దలకు ఉన్న తర్వాత ఈ ఫంక్షన్ హాల్ కి వచ్చి అన్నకు గౌరవం ఇచ్చినట్టు, మన కామారెడ్డికి అభివృద్ధి చేసినట్టు నాకు కూడా ఒక గౌరవం, ఇంత కామారెడ్డికి అభివృద్ధి అన్నకు ఆలోచన వచ్చింది. ఆ అన్న ఒక్క అడుగు ముంగట పెడితే మనం 100 అడుగుల ముంగట పెడదామని నా ఆలోచన. అన్న, నేను దేవుని దేవాలలా కామారెడ్డిలా నా పేరు అంగడి బాబా అంటారు, కానీ నేను కూడా మార్కెట్ లో అందరికీ తెలుసు. దేవుని దేవాలలా అన్న ఇంత పెద్ద అడుగు తీసుకొని ఇవాళ వెనుకకు ముంగట చూడకుండా అన్నకు ఈ రోడ్లు తీస్తుండు, ఆయన ఇల్లు తీసేస్తుండు, ఇట్లా రోడ్డు పెద్ద చేస్తుండు, ఈ ఇల్లులు పొలగొట్టేస్తాడు అని కొంతమంది ఆలోచనలలో తప్పు ఆలోచనలు పెట్టుకున్నారు. ఇప్పుడు చూస్తే మన కామారెడ్డికి ఎట్లా అభివృద్ధి కావాలా, ఏం అభివృద్ధి ఉంటే మన కామారెడ్డి, కొంతమంది సిద్దిపేట పోతారు, సిరిసిల్ల పోతారు, అరే ఏం అభివృద్ధి ఉంది, ఎందుకుంది, వాళ్ళందరూ అన్నలాగా కమిట్మెంట్ చేసుకొని వాళ్ళందరూ రోడ్లు, మార్కెట్, చేపల మార్కెట్, మటన్ మార్కెట్ ఏదైనా గాని ఇలా అన్న మాట్లాడితే గౌరవం ఇచ్చుకుంటా, అన్న ముఖం చూసుకుంటా నేను వింటున్నా. ఎందుకంటే మా బైరే హాస్పిటల్ దగ్గర అన్న పెద్ద గోదాం ఉన్నది, ఆ గోదాం అగ్రికల్చర్ గోదాం ఉన్నది. దానికి ఎంతోసారి నేను ముంగట పోయి పని చేస్తా అంటే ఆడ హాస్పిటల్స్ ఉన్నాయి, అందరూ ఉచ్చలు వచ్చి మళ్ళా సూది
వీళ్ళు ఏదంటే అది వేసేస్తారు. కాబట్టి దయచేసి అన్న మీకు ఒక మనసుతోటి కోరుతున్నా, ఎందుకంటే ఆ గోదాం తీసేసి అలా ఏదైనా బతికేందుకు ఏదైనా దారి 10 మందికి గరీబ్ గాళ్లకు మార్కెట్ కానీ సూపర్ మార్కెట్ కానీ ఏదైనా చెయ్యరన్నా, ఆడ మీరు చెప్పినట్టు మున్సిపల్లో రూపాయి పెట్టినందుకు పార్కింగ్ ఆ రూపాయి కాదు 5 రూపాయలు 2 రూపాయలు పెట్టినా గానీ లక్షల పైసలు వసూలైతాయి. ఆడ కూడా ఒక సూపర్ మార్కెట్ చేయాలని మీ పెద్దలకు నేను దండం చేస్తున్నా. బాగా తిరిగినా కానీ ఎవరు పట్టించుకోలే. ఇప్పుడు కూడా ఇంట్లో చూస్తే ఆ గోదాంది ఫోటోలు తీయలే అన్న, ఆడ బాగా బ్యాక్టీరియా వస్తుంది. అన్న మనం సాధిద్దామన్నా, నేను ఏదున్నా కానీ ఇల్లుకి పోయి పైసలు వసూలు చేసుకు కూడా తీసుకొచ్చి అది కట్టిస్తే మీ పుణ్యం. ఎందుకంటే మీరు నేను ఊహించలే ఈ అడుగు పెట్టినందుకు అందరం సాధిద్దాం అన్నతోటి. ఇప్పుడు మా మసీద్ వాళ్ళు కూడా వచ్చారు, మా పెద్ద మసీద్ వాళ్ళు కూడా వచ్చారు. అందరూ ఇష్టపడే మీరు పిలిచారు, మేము వచ్చినాం. మేము ఇట్లా అనుకుంటాలే, అరే మనకేం చేసేది, మనం పక్కకు పోతున్నాం, వాడు ఆన్నే నిలబడి ఉచ్చపోస్తుండన్నా, లేకపోతే యాడ అంటే ఆడ. ఇప్పుడు చెప్పుకుంటే ఇక మనసు ఒప్పుకుంటలేదు, చెప్పుకోవాలి అని బాగా కోరిక ఉన్నది. కానీ మీ ఇష్టం అంటే ఇష్టం తీసుకున్నారు కావచ్చు, ఆ ఇష్టంలో మేమందరం సాధిస్తాం. హిందూ గాని ముస్లిం గాని సిక్ గాని సాయి గాని. ఎందుకంటే ఇవాళ అన్న ముంగట ఉంటే మేమందరం వెనుక ఉండి అన్న మేము సపోర్ట్ ఇచ్చేందుకు సిద్ధం ఉన్నాం. నాతోటి ఏమన్నా మాట్లాడేందుకు ఇష్టం ఇస్తాం. ఓకే, అప్లికేషన్ చేస్తాం, మిగిలిన సబ్మిట్ చేసాం. కొత్త గవర్నమెంట్ వచ్చినాక చూద్దామని చెప్పారు. కాబట్టి దీనికి కూడా స్టేట్ గవర్నమెంట్, మున్సిపాలిటీ, సెంట్రల్ గవర్నమెంట్ కలిసి ఎంతో కొంత షేర్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ 70-80% వరకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది ఫ్లైఓవర్స్ కూడా మనం చేసేసాక ఇవాళ కూడా ఫ్లైఓవర్లు కూడా ఏడాదిలో అయిపోతున్నాయి, కానీ సంవత్సరాల తరబడి అయితే లేదు, రెడీమేడ్ తెచ్చి కూర్చొని పెట్టేస్తున్నాం. కాబట్టి ఇది వికాస్ నగర్, వాడాపూర్ దగ్గర వికాస్ నగర్, అట్లాగే ఇటు సైడ్ పెద్ద బజారు కాకుండా అవతల ఫారెస్ట్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు నుంచి ఆ కళాకోశ గ్యాలరీ నుంచి వికాస్ నగర్. హరిబాబా మాట్లాడిన గోదాం ఇది. ఇక్కడనే అంతా ఇక ఎక్కడ అంటే ఇక దుర్భద్రంగా ఉన్నది, ఇక్కడ మురికిగా ఉన్నది. ఇది ఒకసారి చూడుర్రి హరిబాబా మాట్లాడిన దాంట్లో. వాస్తవము ఇక్కడ షెడ్డు ఎట్లా ఉన్నది ఎందులో చూడండి, మురికి ఉన్నది. వాస్తవము ఆయన చెప్పిన దాంట్లో ఆయన చెప్పిన దాంట్లో మురికిగా ఏం చేస్తున్నారో చూడండి. క్యాండిడేట్ చూపించడం కరెక్ట్ కాదనిపించింది మురికిగా.